ఇరాన్ దేశంతో యుద్ధం చేయలేము, మా వల్ల కాదు బాబోయ్ అని చెప్పేసి అమెరికా యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా తెలుస్తుంది. చూసుకుంటే కనుక ఇరాన్పై యుద్ధం మేము చేయబోము, మా వల్ల కాదు, శాంతియుతంగా చర్చలు జరుపుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం అన్నట్టుగా ఒక క్లారిటీ అయితే ఇక్కడ అర్థమవుతుంది. సో ఎందుకంటే ఇరాన్ మామూలు దేశం కాదు కదా, ఆ టెక్నాలజీ విషయంలో మిస్సైల్స్, న్యూక్లియర్ బాంబులు, ఆర్మీ యొక్క శక్తి అనేది చాలా మామూలు లేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధంలో చాలా పెద్ద కోట్లలో చాలా పెద్ద దేశంపై ఉన్న ఆర్థిక సంక్షోభంపై పెద్ద దెబ్బపడ్డట్టుగా తెలుస్తుందన్నమాట. ఇరాన్ చేసిన దాడులకు పెద్ద పెద్ద మిస్సైల్స్ ఎట్లంటే 4000 కిలోమీటర్లు ప్రయాణించి విధ్వంసాన్ని క్రియేట్ చేసేటువంటి మిస్సైల్స్, న్యూక్లియర్ బాంబులు, పెద్ద పెద్ద అణుబాంబులు, టెక్నాలజీతో సంబంధించినటువంటి అణ్వస్త్రాయుధాలు ఇవన్నీ కూడా భారీ ఎత్తున సమకూర్చుకోవడం జరిగింది ఇరాన్ దేశం. సో మొదటి నుంచే శత్రు దేశాలైనటువంటి అమెరికా, ఇరాన్ దేశాలు సో ఒక రకంగా చెప్పుకోవాలంటే షేర్ మార్కెట్లు పడిపోవడం, ఆర్థిక సంక్షోభంపై దెబ్బ పడడం, ఇంధనాల యొక్క రేట్లలో మార్పు రావడం, సో ఇవి చాలా అంటే చాలా వరకు కార్యక్రమాలపై దెబ్బపడ్డట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. ఇక ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇరాన్తో శాంతియుతంగా చర్చలు పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇరాన్లోనే ఒక మంచి మధ్యవర్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇరాన్ దేశంతో కలిసి శాంతియుతంగా పరిష్కరించుకుందాం అని చెప్పేసి ముందుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో 5 రోజుల నుంచి యుద్ధం ఆపేసినట్టుగా తెలుస్తుంది. అయితే మరి వీళ్ళు శాంతియుత చర్చలకు అయితే వస్తుంది అమెరికా, మరి ఇరాన్ దేశం యాక్సెప్ట్ చేస్తుందా? ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కూడా మరి ఏమైనా కొత్తగా కండిషన్స్ పెడుతుందా అనేది వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ ఉంటున్న లిజనర్స్కి. మరొక అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నా. అంతవరకు సెలవు, నమస్తే.